సో హలో గైస్, మన 7 డేస్ ఏదైతే కెమిస్ట్రీ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ లో దిస్ ఇస్ ద ఫోర్త్ డే. సో నేను రిసోర్సెస్ అన్ని ఎవ్రీథింగ్ కూడా మన గైడెన్స్ గ్రూప్ లో పోస్ట్ చేశాను అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే సో ప్లీజ్ వాచ్ ఇట్. ఓకేనా? నేను ఆల్రెడీ ఎవ్రీథింగ్ కూడా పోస్ట్ చేశాను. సో ప్లాన్ కూడా ఎవ్రీథింగ్ కూడా పోస్ట్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కింద కెమిస్ట్రీ సంబంధించిన రిసోర్సెస్ అనేవి ఇక్కడ మీరు లింక్ క్లిక్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ లైక్ షార్ట్ అండ్ లైక్ మన షార్ట్ అండ్ నోట్స్ అనేది అకాడమీలో ఉంటుంది అనమాట. లైక్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ దాని తర్వాత మన మాక్ టెస్ట్ అనేవి కూడా యాప్ లో ఉంటాయి. సో ప్లీజ్ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. వన్స్ మీరు ఆ మూడు కంప్లీట్ చేశాకే, లైక్ ఈ మూడు కంప్లీట్ చేశాకే యూ విల్ వాచ్ దిస్ వీడియో. ఓకేనా? సో నేను ఆల్రెడీ ఈ మూడు వీడియోస్ అనేవి ఆల్రెడీ చేశాను అనమాట. మన కిందనే నేను ఆల్రెడీ పెట్టుంటాను, ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో ఒక పీడిఎఫ్ ఏదైతే నేను ప్రొవైడ్ చేయబోతున్నానో ఆ పీడిఎఫ్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటుంది అనమాట గైడెన్స్ గ్రూప్ లో. ఇఫ్ ఇన్ కేస్ మీరు అవైలబుల్ తీసుకోకపోతే ట్రై టు వాచ్ ఎవ్రీథింగ్ అండ్ అలాగే నోట్ చేసుకుని కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఇది ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యూటిలైజ్ అయింది కాబట్టి చెప్తున్నా. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా ఐ ఐ స్టార్ట్ ద సెషన్. సో గైస్ నేను చెప్పినట్టే డే ఫోర్త్ అనమాట ఇది. సో ఆసియన్ బేసిస్ గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సో డే ఫోర్ లో మనకి ఇక్కడ ఏమని చెప్పాను, అరెహెనిస్ థియరీ, తర్వాత బ్రాన్స్టెడ్ థియరీ, లూయిస్ థియరీ, తర్వాత ఆసియన్ బేసిస్ రియాక్షన్ మీద కానీ, తర్వాత పిహెచ్ అండ్ పిఓహెచ్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇందులో నుండి వస్తాయి అనమాట. ఓకేనా? దాని తర్వాత మనకి తెలిసిందే స్ట్రాంగ్ అండ్ వీక్ యాసిడ్ బేసిస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కొద్దిగా లైక్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో వాటి గురించి కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? సో కమింగ్ ద ఫస్ట్ ఏదైతే క్వశ్చన్ ఉందో, అర్హెనిస్ థియరీ కుడ్ ఎక్స్ప్లెయిన్ ద బిహేవియర్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్స్. అలాగే మీరు రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ కానీ, తర్వాత లూయిస్ థియరీ కానీ, వీటి గురించి కూడా చూడాలి. ఓకేనా? మీరు నార్మల్ గా గూగుల్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. చెప్తున్నాను కదా, వన్స్ మీరు నేను ప్రొవైడ్ చేసిన రిసోర్స్ అన్ని యూజ్ చేసిన తర్వాత ఇవి మీకు చాలా ఈజీగా అనిపించవచ్చు. బట్ స్టిల్ ట్రస్ట్ మీ, చాలా చాలా యూజ్ అవుతాయి అనమాట ఇది. ఓకేనా? సో 1 ఫారడే రిప్రజెంట్స్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ అలాగే 96,800 కూలంబ్స్ ఆఫ్ చార్జ్ అండ్ అలాగే 1 గ్రామ్ ఈక్విలెంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఆల్ ది అబౌవ్. సో ఇక్కడ మీకు క్లియర్ గా ఇక్కడ కొన్నిసార్లు మీకు ఇబ్బంది పెట్టడానికి ఎలా అడుగుతాడు అంటే ఇక్కడ 9,680 అని కూడా అడగొచ్చు అనమాట. సో అప్పుడు మీరు ఏం చూస్ చేసుకోవాలి, ఆప్షన్ ఏ అండ్ సి అని కూడా చూస్ చేసుకోవచ్చు. సో అదే చెప్తున్నా, కొన్నిసార్లు వాడు మీరు కొద్దిగా డిఫరెన్స్ గా ఇస్తుంటాడు. సో దాన్ని మీరు చూసుకోండి. అండ్ గ్యానోనిక్ సెల్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ సాల్ట్ సొల్యూషన్ ఇస్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ అయాన్స్. ఓకేనా? స్టాండర్డ్ EMF for Daniel cell is equivalent to 1.1 volts అనమాట. ఓకేనా? సో ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ వర్ గివెన్ బై Faraday's laws. 1 farad of current can deposit 1 gram equivalent weight. So electronic conduction is due to the free electrons, and in electrochemical series, the elements are arranged in the increasing order of their SRP. ఓకేనా? సో ద కెమికల్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్ ఎట్ యానోడ్ ఈస్ కాల్డ్ ఎస్ ఆక్సిడైజేషన్. తర్వాత మీరు ఈ హైడ్రోలైసిస్ గురించి అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, అయోనైజేషన్ అంటే ఏంటి, వీటి గురించి కూడా చూడాలి. ఓకేనా? సో చెప్పలేం, వాడు ఎలా అయినా సరే ఇవ్వచ్చు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ ద డైల్యూట్ యాసిడ్స్, Cu. సో ద లెడ్ స్టోరేజ్ సెల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాల్టైక్ సెల్. తర్వాత ఎలక్ట్రాలిక్ సెల్ అంటే ఏంటి, ట్రై సెల్ అంటే ఏంటి కూడా చూడండి. పొటెన్షియల్ ఆఫ్ షీ ఈజ్ కాల్డ్ 0.0 volts. అండ్ ఇది మోస్ట్లీ అడుగుతున్న క్వశ్చన్ అనమాట. ద రియాక్షన్ టేక్స్ ఇన్ ప్లేస్ అట్ యానోడ్ అండ్ క్యాథోడ్ ఆఫ్ సెల్ రెస్పెక్టివ్లీ ఆర్ కాల్డ్ ఎస్ ఆక్సిడైజేషన్ అండ్ అలాగే రిడక్షన్ అనమాట. సో ఏదైతే రియాక్షన్ అవుతుందో యానోడ్ దగ్గర అవుతుంది, దాన్ని ఏమంటాము, అండ్ అలాగే క్యాథోడ్ దగ్గర ఉన్నప్పుడు ఏమంటాము అని చెప్తే అడుగుతున్నాడు. సో ద డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఇస్ మచ్ ఫర్ ది సొల్యూషన్ NaOH. ఓకేనా? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ లూయిస్ బేస్, BF3. తర్వాత మీరు ఇలానే అడగొచ్చు అనమాట, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ లూయిస్ యాసిడ్ అని చెప్పి అలా కూడా అడగొచ్చు. సో వాటి గురించి కొంచెం మీరు చూసుకుంటే సరిపోతుంది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ రిలేటివ్లీ స్ట్రాంగ్. సో వీటన్నిటిలో ఏది రిలేటివ్ గా స్ట్రాంగ్ అని అడుగుతున్నాడు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసారు అనుకోండి, మోస్ట్లీ కొన్ని కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్ అడుగుతున్నాడు. సో మీరు ప్రీవియస్ క్వశ్చన్ ఎలాగో మన గైడెన్స్ లో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీరు వాటిని చూసే సరిపోతుంది మాక్సిమం. ఓకే? So the unit of ionic property of water is called as mole square liter. So what is the H plus ion of NaOH if its pOH is 11.3? 2 into 10 to the power of -3. The pH of neutral solution is 7.
ఓకేనా. సో ద పిహెచ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పాను ఆల్రెడీ. లైక్ యూరిన్ కానీ బ్లడ్ బ్లడ్ కానీ, తర్వాత కొన్ని లైక్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా, వాటి గురించి కూడా అడుగుతున్నాడు అనమాట మోస్ట్లీ. సో పిహెచ్ స్కేల్లో ఉన్న మాక్సిమం 4 to 7 మధ్యలోనే చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. If 5.6 grams of KOH is dissolved in 1 liter of water, what is the pH of the solution? 13. Okay, so conjugate base of hydrogen molecule is H minus 7. So which of the following is a conjugate base of HCl? సో తర్వాత కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ సి, మనకి అడిగితే కాంజుగేట్ బేస్ అడుగుతున్నాడు, కాంజుగేట్ యాసిడ్ అడుగుతున్నాడు, లూయిస్ బేస్ అడుగుతున్నాడు, లూయిస్ యాసిడ్ అడుగుతున్నాడు. ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతున్నాడు. సో మీరు అలాంటప్పుడు నేను మన ఛానల్లో ఏదైతే లైక్ మన ప్రొవైడ్ చేసిన రిసోర్సెస్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఉంటాం. అండ్ అలాగే షార్ట్ అండ్ నోట్స్ మీరు గమనించినట్లయితే ఆ పర్టికులర్ చాప్టర్ అనేది మీరు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఎందుకు లూయిస్ యాసిడ్, ఎందుకు లూయిస్ బేస్ అనేది సో ఒకసారి చూడండి. నేను ఇది గెన్షా బిట్స్ కాబట్టి జస్ట్ మీకు ఆన్సర్స్ మాత్రమే చెప్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా. ఓకేనా. ఎక్స్ప్లెనేషన్ మీకు ఎక్కడ దొరుకుతున్నాయి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు దొరుకుతాయి కాబట్టి, సో ఎవ్రీథింగ్ కూడా అక్కడ మీకు నేను అర్థమయ్యేలాగా అక్కడ మీకు చెప్పడం జరిగింది కాబట్టి చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే షార్ట్ అండ్ నోట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఈ రెండు అయ్యాక మనం మాక్ టెస్ట్లు రాసిన తర్వాతే ఫైనల్ గా గెట్ సబ్మిషన్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో దిస్ ఇస్ ద సింపుల్ ప్రాసెస్. మీరు ఈజీగా మంచి స్కోర్ చేయగలిగే ఛాన్స్ అనమాట ఇది. ఓకేనా. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ గైడెన్స్ తీసుకోకపోతే ట్రై టు టేక్ ది గైడెన్స్. నేను ఆల్రెడీ లింక్స్ అనేది కింద ఇచ్చుంటాను. సో వన్స్ సి అండ్ అలాగే గైడెన్స్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.